ప్రైజ్ లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము దానియేలు 6వ అధ్యాయము 22వ వచనము. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే కనుక ఆయన తన దూతలను నంపించి సింహంలో నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మూయించెను అని వాక్యం మనకి వివరిస్తుంది. ఇక్కడ దానియేలు నేను నిర్దోషిని అంటున్నాడు, నిర్దోషి అయి ఉంటున్నాడు. ఇక్కడ నిర్దోషి అనే దాని గురించి మనం తెలుసుకుందాము. దానియేలు ఇక్కడ పెద్ద ప్రవక్త అయి ఉంటున్నాడు. దానియేలు అనే పేరునకు దేవుడు న్యాయాధిపతి అని అర్థము ఇస్తుంది. అదేవిధంగా నిర్దోషి అనగా నేరము చేయనటువంటి వారు అయి ఉంటున్నారు. ఎలాంటి దోషము కూడా చేయనటువంటి వాడు ఈ యొక్క దానియేలు అయి ఉంటున్నాడు. దానియేలు యొక్క గుణలక్షణాలను మనం తెలుసుకున్నట్లయితే, దానియేలు యొక్క గుణలక్షణాలను మనం చూసినట్లయితే ఇతడు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలవాడు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందెను. కనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించను అని దానియేలు 6వ అధ్యాయము 3వ వచనంలో మనకి వివరిస్తుంది. శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు దానియేలు అయింటున్నాడు. రెండోదిగా చూసినట్లయితే రాజ్యంలో ప్రముఖుడై ఉంటున్నాడు. దానియేలు మనం 6వ అధ్యాయం మొత్తంగా చదివి చూసినట్లయితే ఇక్కడ రాజ్యంలో ప్రముఖుడై ఉంటున్నాడు. రాజ్యం అంతట్లో 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు అని దానియేలు 6:2వ వచనము మనకి వివరిస్తుంది. శ్రేష్టమైన వాడు, అదేవిధంగా రాజ్యంలో ప్రాముఖ్యమైనటువంటి వాడు. మూడోదిగా చూసినట్లయితే ప్రార్థన పరుడు. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టున తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను అని వాక్యము మనకి వివరిస్తుంది. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో ఇతడు ప్రార్థనా పరుడై ఉంటున్నాడు. దానియేలు శ్రేష్టమైన వాడు, రాజ్యంలో ప్రాముఖ్యుడు, అదేవిధంగా ప్రార్థనా పరుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నిందారహితుడు. దానియేలు నిందారహితుడు. ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడైనందున ఏ నేరమైనను ఏ తప్పైనను ఏ లోపమైనను కనుగొనలేకపోయిరి అని వాక్యం మనకి వివరిస్తుంది. దానియేలు 6:4వ వచనంలో మనకి వివరిస్తుంది వాక్యం ఏమని అంటే దానియేలు నిందారహితుడని. అదేవిధంగా హింసలు పొందినటువంటి వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు దానియేలు అయి ఉంటున్నాడు. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహము గల గృహలో ద్రోసిరి అని వాక్యం మనకి వివరిస్తుంది. దానియేలు 6:16లో దానియేలు హింసలు పొందినటువంటి వాడు, అదేవిధంగా ఓర్పు కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు దానియేలు. రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసి అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియో కలగలేదు అని దానియేలు 6:23లో మనకి వివరిస్తుంది. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు, అదేవిధంగా రాజ్యంలో ప్రాముఖ్యుడై ఉంటున్నాడు, ప్రార్థన పరుడై ఉంటున్నాడు, నిందారహితుడై ఉంటున్నాడు, హింసలు పొంది ఓర్పును కలిగినటువంటి వాడై ఉంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. రాజ్యంలో తనకు కలిగినటువంటి శ్రమల విషయంలో కూడా అన్ని విషయంలో కూడా అతడు ఓర్పు కలిగి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. దానియేలు చాలా శ్రేష్టమైన వాడు. అంత మాత్రమే కాకుండా రాజ్యంలో ప్రాముఖ్యుడై ఉంటున్నాడు. దానియేలు నిందారహితుడై ఉంటున్నాడు, అదేవిధంగా ఓర్పు కలిగినటువంటి వాడై ఉంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై ఉంటున్నాడు దానియేలు. మనం రెండేదిగా ఇక దానియేలు గుణలక్షణం కాకుండా దానియేలుపై వేసినటువంటి నిందలను మనం ఒకసారి చూద్దాము. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో నున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనంనే గాని లక్ష్య పెట్టగా అనుదినము 3 ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని దానియేలు 6:13లో ఇక్కడ దానియేలు గురించి వీళ్ళు నిందను మోపుచున్నారు. అందుకు వారు చెరపట్టబడిన యూదులలో నున్న ఆ దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనంనే కానీ లక్ష్య పెట్టక అనుదినము 3 ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని తనపై నింద వేసినట్లుగా చూస్తున్నాము. రాజాజ్ఞను తిరస్కరించి తన దేవుడికి 3 ప్రార్థన చేస్తున్నాడని
దానియేలు పైన నింద మోపినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా రాజు పుట్టించినటువంటి శాసనము చూసినట్లయితే 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేనికైనాను మానవునికైనాను ఎవడునో ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహము గల గృహలో పడదోయబడనని రాజు ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తున్నాము. దానియేలు 6వ అధ్యాయం 12వ వచనంలో 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను, అంటే రాజుకు తప్ప ఇంకే దేవునికి కూడా ప్రార్థన చేయకూడదు. చేస్తే ఒకవేళ సింహముల బోన్లో వేయబడునని రాజు ఆజ్ఞ ఇక్కడ ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. 4వదిగా చూసినట్లయితే మనము దానియేలు రాజు ఆజ్ఞను ధిక్కరించినట్లుగా మనం చూస్తున్నాము. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనంలో దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుణ్ణి ప్రార్థించుటే రాజు ఆజ్ఞకన ధిక్కరించినట్టుగా మనము చూస్తున్నాము. రాజు ఆజ్ఞ ఇవ్వబడింది, కానీ దానియేలు దేవుడికి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో 3 ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము. దానియేలు సింహపు గుహలో పడవేసిరి అని దానియేలు 6వ అధ్యాయం 16వ వచనంలో మనము చూడొచ్చు. దానియేలును పట్టుకొని పోయి సింహపు బోనులో వేసిరి. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గృహద్వారమును వేసి దానిని మూసిరి. రాజు ముద్రను అతని అధికారుల ముద్రలు వేసి దాన్ని ముద్రించిరి. సింహముల వలన దానియేలుకు ఎలాంటి హాని కలగలేదు అని దానియేలు 6:16వ అధ్యాయము 16వ వచనము మనకి వివరిస్తుంది. దానియేలును సింహంలో బోన్లో వేసినప్పటికీ కూడా సింహంలో దానియేలును ఏమీ అక్కడ చెయ్యలేదు అని మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా రాజు ఆజ్ఞ వలన దానియేలుపై నింద మోపిన వారిని సింహం గృహలో వేసినట్టుగా కూడా మనము దానియేలు 6వ అధ్యాయం 24వ వచనంలో చూస్తున్నాము. నింద మోపిన ఆ మనుషులు వారిని తోడుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారి ఆ గృహ అడుగుకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేశాను అని వాక్యము మనకి వివరిస్తుంది. ఎవరైతే దానియేలును సింహముల బోన్లో వేశారో వారిని, వారి భార్యలను, వారి కుమారులను, వారి సంతానం అంతటిని కూడా ఇక సింహంలో తిరివేసినట్టుగా మనము చూస్తున్నాము. రాజు దానియేలు దేవుడు నిజమైన దేవుడని సాక్ష్యం ఇచ్చినట్లుగా కూడా ఇక దానియేలు 6వ అధ్యాయము 26-28 వచనంలో మనము చూస్తాము. దానియేలు నిర్దోషి అయి ఉంటున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహము నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను అని దానియేలు 6:28. నిర్దోషి అయినటువంటి దానియేలు ఎలాంటి పాపము చేయనటువంటి వాడై ఉంటున్నాడు. శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు, రాజ్యంలో ప్రాముఖ్యుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రార్థన పరుడై ఉంటున్నాడు, నిందారహితుడై ఉంటున్నాడు, ఓర్పు కలిగినటువంటి వాడై ఉంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. తన మీద నింద మోపినప్పటికీ కూడా రాజాజ్ఞను తిరస్కరించి 3 ప్రార్థిస్తున్నాడని తన మీద నింద మోపినప్పటికీ కూడా రాజు ఆజ్ఞను తిరస్కరించి రాజు యొక్క శాసనాన్ని ధిక్కరించి ప్రభు సన్నిధానంలో 3 యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాము. దానియేలును సింహం గృహలో వేసినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కనుక సింహములు కూడా దానియేలును ఏమీ చేయలేకపోయి ఉన్నాయి. రాజు ఆజ్ఞను ధిక్కరించినందుకు సింహము బోన్లో వేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని తిరిగి సింహంలో బోన్లో వేసినప్పుడు వారిని, వారి కుమారులను అందరినీ కూడా అక్కడ సంహరించినట్టుగా సింహాలు చూస్తున్నాము. ఏ రాజు అయితే ఆజ్ఞ ఇచ్చి దానియేలును సింహము బోన్లో వేసి ఉన్నాడో అదే రాజు దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మనం కూడా దేవుని సన్నిధానంలో దానియేలు లాంటి ప్రవర్తన కలవారమై నిర్దోషులమై జీవించుదుముగాక. దేవుడు ఆ విధంగా జీవించుటకు మనకు సహాయం చేయునుగాక. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు అనేది ఏ మేలు కూడా కొదవగా ఉండదు. అన్ని మేళ్ళు సమకూర్చబడతాయి. యథార్థంగా ప్రవర్తించే వారికి నిర్దోషి అయినటువంటి దానియేలు వలె మనము జీవిద్దాము. శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారమై మనము ముఖ్యులమై ఉండుటకు, అదేవిధంగా నిందారహితులమై ఉండుటకు, ఓర్పు కలిగి ఉండుటకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు, ఎలాంటి శోధన మనకు వచ్చినప్పటికీ కూడా దాన్ని జయించేటువంటి వారంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉందాము. నిర్దోషులంగా యథార్థవంతులుగా మనం ఉండుటకు దేవుడు మనల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఎట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. ఆమేన్.